ఈ పుస్తకం చాలా సుందరంగా ఉంది కదా. అందమైన ఆభరణాలు, చాలా అందమైన అలంకరణలు ఉన్నాయి. కానీ నిజంగా మనం దీన్ని అద్భుతమైన పుస్తకంలా పరిగణించగలమా? ఇందులో రాసున్నదంతా సత్యమేనా? ప్రేరణాత్మకమైనదేనా? మన దృష్టిలో విలువైనదేనా? ఈ విషయాన్ని మనం ఎలా నిర్ణయించగలం? మీరంతా సమాధానం స్పష్టమే కదా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆభరణాలను చూసి పుస్తకాన్ని విలువ ఎలా నిర్ణయించగలమని. అందుకోసం మీరు దాన్ని చదవాల్సి ఉంటుంది అని, దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, సమయం కేటాయించాల్సి ఉంటుంది. అవునా? మీరు ఆలోచిస్తుంది అన్ని విధాలా ఉచితమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే పుస్తకం గురించి మీకు ఈ విషయాలన్నీ తెలుసు, కానీ ఒక వ్యక్తి విషయంలో మాత్రం మీ మనసులో ఇలాంటి ఆలోచనలేవీ రావు. వ్యక్తి విలువను కూడా తన వస్తువులతోనో, తన శారీరక రూపంతోనో, తన సౌందర్యంతోనూ నిర్ణయించకూడదు. అందుకోసం మీరు ఆ వ్యక్తిని చదవాల్సి ఉంటుంది, తనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, తనకి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనమేం చేస్తాం? అలంకరణలు, రంగు, సౌందర్యాన్ని చూసి ఆకర్షితులం అవుతాం. దాన్నే ప్రేమని భావిస్తాం. ఏదో ఒక రోజు ఇలా అనటం కూడా మనం వింటూనే ఉంటాం. మా ప్రేమ కథ సఫలం కాలేదు అని, దానికి అన్యాయం జరిగింది అని. కానీ ఇందులో దోషం అన్యులది కాదు, స్వయంగా మీదే. మీరు ఆ వ్యక్తికి సమయం ఇవ్వలేదు. మీరు ఆ వ్యక్తి ఆలోచనల్ని అర్థం చేసుకోలేదు. ప్రేమ 2 క్షణాల్లో చేయగలిగే వంట కాదు. దాని రుచి ఆస్వాదించటానికి మీరు ఒక జీవితకాలం సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే సమయం ఇవ్వండి. ఒకరిని ఒకరు రూపంతో కాదు, ఆత్మతో చూడండి. నిశ్చలమైన మనసు ఎంతో సంతోషంగా చెప్తుంది. రాధాకృష్ణ.